ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృప చొప్పున మమ్మును కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తిరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. మరలా చదువుతున్నాను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ కీర్తన మరి మహారాజు అనుకున్న దావీదు గారు దేవుడు తనకిచ్చిన స్థితిని బట్టి, నెమ్మదిని బట్టి ఓ సమయానికి వచ్చేటప్పుడైతే కనుక తన సాక్ష్యంగా ఆయన అయితే కనుక ఈ కీర్తన వ్రాసుకున్నారు. ఇది బాగా సుపరిచితమైన కీర్తన కదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం ఈ కీర్తన బట్టే. ఇందులో లోకంలో మానవులు అనుకున్న వాళ్ళు తమకు కష్టం కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు, ఏదైనా కీడు సంభవించింది, అనారోగ్యం వచ్చింది, వాటిల్లో నాకు దేవుడైతే కనుక సహాయం చేయాలి, ఆయన నన్ను కరుణించాలని ఎవరైతే కోరుకున్నారో వారందరూ కూడా నేర్చుకోవాల్సిన ఒక గొప్ప అంశం అయితే కనుక ఇందులో ఉందండి. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే దేవుని నుంచి ఏదైనా ప్రతిఫలం నేను పొందాలనుకుంటే నాకు ఉండవలసిన అర్హతలేంటి. నేను దేవుణ్ణి అడిగాను కనుక ఏదైనా నాకు ఇచ్చేస్తాడు, ఎలాంటి పరిస్థితులు నాకు ఇస్తాడని గుడ్డిగా నమ్మటం కాదండి. నీవు కనుక దేవుని సన్నిధికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగితే అది ఇవ్వాలనుకుంటే కనుక ముందు నీ స్థితిని దేవుడు చూస్తాడు కదా. నువ్వు అడగకూడని వాటిని అడగటానికో, లేకపోతే నువ్వు అడిగి దేవుని వల్ల ఏదైతే పొందుకున్నావో దానిని బట్టి నీ చుట్టూ ఉన్న వారికి హాని కలిగించేది దేవుడు ఇస్తాడా? ప్రభా నేను 10 మంది నరికేయాలనుకుంటున్నాను ప్రభా, కత్తిస్తావా అని అడుగుతారా? లేకపోతే ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నాను ప్రభా, నాకైతే కనుక ఆయుధాలు ఇస్తారా అని అడుగుతారా? ఒకవేళ పక్కింటోళ్ళని అయితే కనుక నేను పాడు చేయాలనుకుంటున్నాను, నాకైతే కనుక కావాల్సిన మంచి ఆలోచన ఈ ప్రభా అంటారా? న్యాయం కాదు కదా. దేవుణ్ణి ఏదడిగినా ఇచ్చేస్తారనుకునే ఒక దుర్మార్గమైన ఆలోచనతో అయితే కనుక ఈరోజు చాలా మంది అయితే కనుక భ్రమలో ఉండిపోతున్నారని. ఆ భ్రమ కరెక్ట్ కాదు. దేవుడు ఇచ్చాడు అనుకుంటే కనుక అది నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా అదైతే కనుక మేలు చేసేటట్టు ఉండాలి కదా. నీకు ఏదన్నా అనుగ్రహిస్తారనుకుంటే కేవలం నీ స్వార్థం కోసం మాత్రమే కాదు, నీవు నీ కుటుంబం లేకపోతే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే దేవుడు ఏ పని చేయడు. అని ఏ పని చేసినప్పుడు కూడా మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభాను అంతటిని గురించి ఆలోచించే చేస్తాడు. ఏదైనా చేస్తే నువ్వు అడిగింది కనుక నీకు ఇస్తే దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటావని మాత్రం దేవుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తాడండి. అంత సామర్థ్యం నీకు ఉందా లేదా అని. తలాంతుల లెక్క మనం చదువుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్నమాట, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి దేవుడు ఇస్తాడు. ఈరోజు నువ్వేమై ఉన్నావో నాకేదో తక్కువైందని నువ్వు అనుకుంటే నీకు ఎక్కువ ఇచ్చిన బహుశా దాన్ని వినియోగించుకోవడం నీ చేత కాదు. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అనుకుంటే కనుక, ఒకరు కడు కన్నీళ్లతో నువ్వు ఉన్నావు అనుకున్నా, హీనమైన పరిస్థితుల్లోనో బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నావు అనుకున్నా తప్పదు ఉండాలి. ఎందుకంటే నీకు ఇచ్చినా కానీ ఏదైతే నువ్వు లోటు అనుకున్నావో ఆ లోటుని దేవుడు పూడ్చినా దాన్ని సరైన విధంగా వినియోగించుకోవడం నీ చేత కాదు. నీకు బలం లేదని నువ్వు అంటున్నావు కానీ ఇస్తే కనుక నువ్వు మామూలుడు కాదు. నాకు అందం లేదని నువ్వు అంటున్నావు కానీ ఇస్తే కనుక నువ్వు మామూలుగా ప్రవర్తించవు తెలుసా. నీకు చదువు లేదనో, లేకపోతే ఉద్యోగం లేదనో, వ్యాపారం లేదనో, లోకంలో పేరు ప్రఖ్యాతులు లేవనో చాలా మంది అయితే కనుక నాకేదో తక్కువైంది వాళ్ళకు వచ్చిందని అనుకుంటున్నారు.
నీకు లేకపోవడం గల కారణం ఏంటంటే ఇస్తే కనుక నువ్వు ఉండవలసిన విధంగా ఉండవు. నీ వల్ల చాలా మంది నష్టపోతారు. నువ్వు అడిగిందో లేకపోతే నువ్వు ఆశించింది ఏదైతే ఇస్తే కనుక చాలా మంది నష్టపోతారేమో. అందుకనే దేవుడు ఇవ్వడని మాత్రం అనుకోడండి. ఎందుకంటే నీ స్థితిగతులు ఏంటో ఆయనకి తెలుసు, నీ ఉద్దేశం ఏంటో తెలుసు కదా అని. కానీ ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గొర్రెలు మేపుకునేవాడని. వాస్తవంగా ఆయన బాల్యం గురించి ఆలోచిస్తే యెషయా అనుకున్న వ్యక్తికి ఉన్న 8 మంది సంతానంలో ఆఖరి వాడైన. ఆ యెషయా గారికి ఉన్న 8 మంది సంతానంలో కడసారి వాడు. చిన్నపిల్లడు కదా అనే ఉద్దేశంతో ఈయనైతే కనుక గొర్రెల దగ్గర పెట్టి పెద్దవాళ్ళతో అయితే కనుక తన మిగతా పనులు అయితే కనుక మొదట 3 సైన్యంలో జాయిన్ చేశారట. ఆ యెషయా గారు అయితే కనుక 3 పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మొదట 3 సైన్యంని పంపించాడు. మిగతా వాళ్ళతో అయితే కనుక మిగతా పనులు చేయించుకున్నాడు. ఈయనైతే కనుక గొర్రెల కాయటని పెట్టాడండి. ఇది దావీదు యొక్క ప్రారంభం. మనకు తెలిసేటప్పటికల్లా ఆయన చరిత్ర గురించి రాసేటప్పటికల్లా ఆ గొర్రెలు కాచుకునే దావీదు. అక్కడి నుంచి దేవుడైతే మనకు ఒక్కొక్క మెట్టు ఎక్కించాడు. ఆయన దేశానికి అయితే కనుక గొప్ప రాజుగా. రాజు అవటం గొప్ప కాదండి. ఈ రోజైతే కనుక దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మీరు తక్కువగా అనుకోవద్దు. ఇది అయిపోయారని గొప్ప పడకండి. కానీ ఆ పదవిలోకి వెళ్ళి కూడా దానికి వన్నీ తీసుకొచ్చినట్టుగా చేశారు ఆయన. 40 సంవత్సరాల పాటు అందరూ కూడా క్షేమంగా ఉండేటట్టుగా, ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా అయితే కనుక చుట్టూన్న వారందరి చేత గౌరవించబడేటట్టుగా ఆ దేశాన్ని అయితే కనుక తీర్చిదిద్దాడు. అప్పటి వరకు అయితే కనుక చుట్టూ ఉన్న శత్రువులు మాటి మాటికి దాడి చేసి ఏదో ఒక చిరాకు కలిగించేవాళ్ళు. అలాంటిది దావీదు వచ్చిన తర్వాత శత్రు భయం లేకుండా పోయింది. తన వారసత్వం తన కుమారుడు అనుకున్న సొలొమోను వచ్చే సమయానికి దేశమంతా కూడా సుభిక్షంగా, సురక్షితంగా, లేకపోతే కనుక అక్కడ ఏ విధమైన భయం లేకుండా నిర్భయంగా తిరిగే పరిస్థితి ఆ రోజు క్రియేట్ చేశాడు దావీదు. అంటే నా చేతికి ఏదైనా వస్తే కనుక దాన్ని నమ్మకత్వంతో చేస్తాను కదా అంటాడు దావీదు. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను సొలొమోను కూడా చెప్పేటప్పుడు అంటాడు, దేవుడు నిన్ను ప్రేమించి ఈ పని నువ్వు చేస్తావన్న ఉద్దేశంతో నీ చేతికి ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని ఎలా చేయాలట? నమ్మకంగా చేయాలి. నీకు అప్పగించిన పని చిన్నదా పెద్దదా చూడొద్దు. అగో వాళ్ళందరూ అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను అనుకోండి. చేతికి చీపిరి కట్టించినప్పుడు కూడా నీకు అప్పగించిన పని అనుకున్నప్పుడు ఇల్లు శుభ్రం చేయటం నీ పని. మిగతా వాళ్ళందరూ గొప్పగా ఉన్నారేమో, తడిగుడ్డ పెట్టే పరిస్థితి నీకు వచ్చిందనుకుంటే కనుక ఖచ్చితంగా నమ్మకత్వంతో నేను చేసే పనిలో పర్ఫెక్షన్ ఉంది కదా, నేనైతే కనుక పూర్తి సంతృప్తితో ఈ పని చేస్తున్నాను అనుకునే పరిస్థితి రావాలని. చిన్నదా పెద్దదా చూడొద్దండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. అంటే అర్థం తెలుసా? చేసే పనులు అయితే కనుక అందులో దాంట్లో అయితే కనుక తృప్తిని అయితే కనుక వెతుక్కోవటం అండి. ఈరోజు చాలా మందికి అయితే కనుక అది చేయరు. దేవుడైతే కనుక దావీదుని అలాగే చూస్తాడు. మొదట గొర్రెలు కాచినప్పుడు ఆ దావీదు యొక్క నమ్మకత్వాన్ని గురించి దేవుడు ఆలోచించాడు. ఆ గొర్రెలు తండ్రి తనకు అప్పగిస్తే ఆ గొర్రెల మేపుకుంటూ అరణ్యానికి వెళ్ళినప్పుడు ఎలుగుబంటి ఒకసారి వచ్చిందట, సింహం ఒకసారి వాటి మీద దాడి చేసిందంట. బాబోయ్ నా ప్రాణాలకి ప్రమాదం కదా, పోతే గొర్రెలు పోతాయని చెప్పి వదిలిపెట్టేసే రకం కాదండి దావీదు. ఆయన ఏం చేశారు తెలుసా? నా తండ్రి నన్ను నమ్మి ఈ గొర్రెలు నా చేతికి అప్పగించాడు. వీటిని వదిలిపెట్టి నేను పారిపోతే కనుక నా నమ్మకత్వానికి విలువ ఉంది. నా తండ్రి నాకు అప్పగించాడు, చస్తే నేను నా చావలేమో కానీ నాకు అప్పగించిన ఈ గొర్రెలు మాత్రం ఎక్కడికి చెదిరిపోకూడదనే ఉద్దేశంతో ఆ సింహం మీదకి అడ్డం పడిపోయేటండి. ఆ ఎలుగుబంటి మీద కూడా అయితే కనుక అడ్డం పడిపోతే కనుక 2 సందర్భాల్లో తన ప్రాణాలకి తెగించి తండ్రి తనకు అప్పగించిన గొర్రెలను అయితే కాపాడాడు. అది దావీదు యొక్క నమ్మకత్వం. అదే దావీదు యొక్క నమ్మకత్వం. ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు చాలా మందికి 99% మందికి నమ్మకత్వం లేదండి. మనం ఏదైనా పని చెప్పినప్పుడు చెప్పిన పని చెప్పినట్టుగా, అవును నన్ను నమ్మి ఈ పని నాకు అప్పగించారు, సో ఈ పనిని మాత్రం నేనైతే మాత్రం శ్రద్ధగా ఆసక్తిగా చేయాలి, ఇష్టపడి చేయాలి. ఏ పని అనుకున్నప్పుడు కూడా ఇష్టపడి నాకు అప్పగించిన పని ఏదైతే ఉందో దాన్ని సక్సెసివ్గా నేను కంప్లీట్ చేస్తాను కదా అనుకునేటట్టు ఉండాలి. యేసుప్రభువు వారు కూడా చివరికి ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు పరలోకమందున దేవునికి ఇదే జవాబు చెప్పుకుని వెళ్ళాడండి. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చాను. చిన్నదా పెద్దదా చూడొద్దండి. మీరు చేసే వృత్తి ఎలాంటిదైనా కావచ్చు, మీరు చేసే వ్యాపారం ఎలాంటిదైనా కావచ్చు, ఆ సమయానికి మీ సామర్థ్యంను బట్టి అయితే కనుక దేవుడు అది మీకు అప్పగించాడు. ఎదుటివాడు ఏదో మహాలాభం సంపాదిస్తున్నాడు, నేనెందుకు చేయకూడదు అనకండి. వాళ్ళైతే కనుక మంచి ఉద్యోగంలో ఉన్నారు, నేనెందుకు చేయకూడదని అనకండి. వాళ్ళు చేసే పని అయితే కనుక అందరి చేత ఆహా ఓహో అనిపిస్తుంది, నేనెందుకు చేయకూడదు అనకండి. ఎవరి పని వాళ్ళదే. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం, ఏ వస్తువు కూడా వ్యర్థమైనదిగా మాత్రం దేవుడు ఈ లోకంలో ఉంచలేదు. నీ దగ్గరికి వచ్చినా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇదే మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసే పనికి ప్రతిఫలం దక్కాలనుకుంటే ముందు చేసే పనిలో నీకున్న శ్రద్ధ ఏంటి, నీకున్న ఆసక్తి ఏంటి, ఇష్టంతోనే చేస్తున్నావా? అది ఏదైనా కానీ మీరు చేసే కాపురమైనా కానీ జాగ్రత్త చూసుకోండి. మీకు కనుక్కున్న మీ బిడ్డల గురించి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. అది తల్లిదండ్రులను బట్ట, అన్నదమ్ములను బట్ట. మీరు చేసే సావాసం దగ్గరికి వచ్చినప్పుడు ఊరికే మనుషుల్ని మెప్పించడం కోసం కాకుండా నిజంగానే మీ హృదయపూర్వకంగా ఆ పని చేస్తున్నారు లేదో చూసుకోండి. మీకు తగిన ప్రతిఫలం కనుక దక్కాలనుకుంటే చేసే పనిలో మాత్రం మీకు శ్రద్ధ. నాకు ఇష్టం లేదు, ఇలాంటి పనులు నేను చేయను అనకండి. మీ చేతికి ఏదైతే వచ్చిందో, ఏ పనికైతే దేవుడు మిమ్మల్ని నియమించాడో ఆ పని చేయటం.
నీ ఇష్టాన్ని బట్టి కాకుండా దేవుని ఇష్టం కావాలని. కొంతమంది అయితే కనుక నాకు ఇది నచ్చదు, ఇలా పనులు నేను చేయలేను, నాకు నచ్చిన పని చేస్తాననుకుంటే కనుక అది దేవుని చిత్తానికి విరోధమని. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా ఆ మాటే చెప్తున్నాడు. 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గాని వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుని ఎదుకు వచ్చి చాలా మంది అడిగే విధానం అయితే మాత్రం జ్ఞానంతో కూడుకుంది కాదు, ఏదో నోరుకొచ్చింది కదా. అప్పటికి వాళ్ళు మూర్ఖత్వాన్నో అమాయకత్వాన్నో అజ్ఞానాన్ని ప్రదర్శించడానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎలాగే ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. నీ తండ్రి నీకు ఏదైనా పని అప్పగించనుకుంటే ఇష్టమున్నా లేకపోయినా పక్కన పెట్టు. నా తండ్రి నాకు అప్పగించిన పని అది ఏదైనా కానీ నేనైతే మాత్రం ఆయన చేతి కింద ఉన్నాను కనుక నేను చెయ్యాలన్న తపన పిల్లలకి కలగాలని. భర్త అనుకున్నా భార్య అనుకున్నా నాకు ఇష్టమున్నా లేకపోయినా ఇది మా ఆయనకి ఇష్టం, ఇది నా భార్యకి ఇష్టం. మాట్లాడేటప్పుడు కూడా నా ఇష్టంతో పని లేదు. నేను ప్రస్తుతం అయితే కనుక వారి చేతిలో ఉన్నాను, వారి ఇష్టాన్ని నెరవేర్చడమే నా బాధ్యత. నాకు ఇష్టం ఉందా లేదా నా ఇష్ట ప్రకారం మీరు నడవాలని ఎప్పుడు కూడా బలవంతం చేయకండి. లోకంలో ఎప్పుడు కూడా నీ ఇష్టాన్ని గురించి ఇక్కడ ఆలోచన లేదు. పరలోకమందున దేవుడు కూడా శాసిస్తాడంతే, ఆయన ఆజ్ఞ ఇస్తాడు. మనమందరము కూడా లోబడి తీరాల్సిందే తప్ప ప్రభువా నాకు ఇది ఇష్టం లేదు అనే మాట అనొద్దు. నీ ఇష్టాలతో ఇక్కడ పని లేదు. నీ ఇష్టాలతో దేవుని దగ్గర ఎప్పుడు పని ఉండదండి. ఆయన ఇష్టం మాత్రమే నెరవేరాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన ఎలా చేయాలనుకున్నప్పుడు ఆ ప్రార్థనలో కూడా ఆయన చెప్పిన మాట అదే, తండ్రి పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నలాగున భూలోకమందు కూడా అది నెరవేరాలి అన్నారు. నీ చిత్తం. యేసు ప్రభువు చనిపోయే ఆఖరి క్షణాల్లో కూడా ఆయన పలికిన పలుకు, గెత్సేమనే వనంలో పలికిన పలుకు ఏం తెలుసా? తండ్రి నాకైతే కనుక ఈ పని చేయాలని కష్టంగా ఉంది, బాధగా ఉంది. తను సిలువకి ఎక్కబోయే ముందైతే కనుక యేసు ప్రభువు చెప్పిన మాట. కానీ వెంటనే రియలైజ్ అయ్యాను ఏమన్నా తెలుసా? తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరాలి. దేవుని ఇష్టమే ఫైనల్ అండి. నీ జీవితంలో నీకు నచ్చినట్టు జరగాలని ఏమీ లేదు, కోరుకోవటంలో తప్పు లేదు, ఆశ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. కానీ నీకు తెలియకుండానే నీ బ్రతుకులు అన్నీ జరిగిపోతే చూడండి. నీ ఇష్ట ప్రకారం జరిగిన పెళ్లి అనుకుంటే కానీ మీరు చెప్పగలరా? నా ఇష్ట ప్రకారమే, నేను కోరుకున్నట్టుగానే నాకు కావలసినవన్నీ సమకూర్చుకుని చేసుకున్నాను చెప్పగలరా? నువ్వు అనుకుంటావు అంతే, కానీ ఏది నీ చేతిలో ఉండదు. ఈరోజు నువ్వు చేస్తున్న వ్యాపారం దగ్గరికి వచ్చినా, ఉద్యోగం దగ్గరికి వచ్చినా, నువ్వు చేపట్టిన ఏ వృత్తి దగ్గరికి వచ్చినా, మరి చిన్నప్పుడు నువ్వు అనుకోలేదు, ఇలా ఉండాలని కూడా ఎవరో కోరుకోలేదు. కానీ తెలియకుండానే అందులోకి నువ్వు ఉన్నావు. కాలుతో చూసుకో. నువ్వు కనుక్కునే పిల్లల దగ్గరికి వచ్చినా, ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితం దగ్గరికి వచ్చినా, ఒకప్పుడు నువ్వు అనుకున్నది వేరు, ఈరోజు నువ్వు జీవిస్తున్నది వేరు. నీ ఆలోచనకి దేవుని ఆలోచనకి చాలా వ్యత్యాసం. నీకు ఎంత గింజుకున్నప్పుడు కూడా దేవుని చిత్తమే నీలో నెరవేరుతుంది తప్ప మన ఇష్టమే నీకు నెరవేరదండి. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను కూడా చివరికి ఏదో ఒక రోజు అయితే కనుక పడకూడని పాటలు పడవలసిన పరిస్థితి అయితే కనుక మీకు సంభవిస్తుంది. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే కనుక దావీదు యొక్క నమ్మకత్వం. తండ్రి తన అనుకున్న యెషయా గారు అయితే కనుక అతనికి అప్పగించిన గొర్రెల్ని అతను నమ్మకంగా కాశాడు. అలాగే తర్వాత నెక్స్ట్ స్టేజ్లో అయితే కనుక రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర అయితే ఉద్యోగం చేస్తారట. ఆ సైన్యంలో రాజుకైతే కనుక ఒక విధంగా చూస్తే కనుక బంటుగా, అంటే ఆయుధములు మొయ్యువాడు. ఆ రోజైతే కనుక ఆయుధములు అనుకున్నప్పుడు ఒక తుపాకీ పట్టుకు వెళ్ళిపోతే కుదరదు కదా. విల్లంబులు పట్టుకోవాలి, బల్లెం పట్టుకోవాలి, కవచం పట్టుకోవాలి, గలిత కనుక మరొకటి ఎన్ని మోసుకుంటూ వెళ్ళాలండి యుద్ధానికి వెళ్ళినప్పుడు. సో అందుకోసం చెప్పి అతను ఆయుధములు మొయ్యవాడిగా కూడా దావీదు ఉన్నాడట. అప్పుడు కూడా రాజుకు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అతని సాక్ష్యం అయితే కనుక అలాగే ఉంది. సాక్షాత్తు దేవుని సన్నిధిలో పనిచేసే యాజకులు కూడా ఒక సందర్భంలో అయితే కనుక దావీదుని గురించి అదే చెప్పాడు. నీ యొద్ద ఉన్న వారిలో నమ్మకస్తుడు కదా, పైగా నీ అల్లుడు కదా అంటారు. అల్లుడైనప్పటికీ కూడా తన మాత్రం ఒక రాజుగానే చూశారు. ఆ దేశపు రాజు గారికి అయితే కనుక అల్లుడుగా దేవుడైతే కనుక ఏర్పాటు చేశాడు. రాజు యొక్క కూతురుని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా రాజు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అతను రాజుగానే గౌరవించాడు. మా మామగారు కదా, నేను ఎలా అనుకున్నా పర్వాలేదు అనుకునే పరిస్థితి మాత్రం లేదండి. నేను రాజు దగ్గరికి సేవకుడిగా జాయిన్ అయిన తర్వాత నాకు పెళ్ళయింది. నేనైతే కనుక అల్లుడిని అయ్యాను. కానీ జాయిన్ అయిన రోజును మాత్రం మర్చిపోను. నేను రాజు సన్నిధిలోకి వెళ్ళటమే గౌరవం అనుకున్నాను, కాకపోతే రాజు దగ్గర నేను నమ్మకంగా ఉన్నాను కదా అన్నాను. ఆ రాజు దగ్గర సేవకునిగా దావీదు ఉన్నందుకు గాను చివరికి దేవుడైతే ఆ దేశానికే దావీదును రాజుగా చేశాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ తన నమ్మకత్వాన్ని మాత్రం పోగొట్టుకోలేదండి. ఏ పని అప్పగించినప్పుడు కూడా అందులో అయితే మాత్రం తనైతే కనుక ఇన్వాల్వ్ అయ్యాడు, జీవించాడంటారు చూసారా. ఏదో ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టుగా, నాకు నచ్చలేదు ఇష్టం లేదన్నట్టుగా చేయలేదు, నే పనులు చేసినాను. ఆయన అప్పగించిన పని అయితే మాత్రం సంపూర్తిగా చేయటం, ఇష్టంతో చేయటం, అవతల వ్యక్తిని అయితే కనుక సంతృప్తి పరిచేటట్టుగా తన ప్రవర్తన చూపించటం. ఆయన ఇది దావీదుకు ఉన్న ప్రత్యేకమైన లక్షణం. అన్నీ వచ్చిన తర్వాత ఒక స్థాయిలో స్థిరపడిన తర్వాత ఇప్పుడు తన స్వసాక్ష్యాన్ని అయితే కనుక దావీదు గారు చెప్పుకుంటూ ఆ 18వ అధ్యాయం కీర్తనల గ్రంథం 20 వచనం అంటున్నాడు,
నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. నీతి అంటే కనుక దేవుని మీద తనకున్న నమ్మకం. ఎవరైనా ఒక వ్యక్తి నీతిమంతుడు అంటే దాని అర్థం తెలుసా? అతను దేవుణ్ణి నమ్ముతున్నాడని అర్థం అండి. ఏంటి దేవుణ్ణి నమ్మటం అంటే? ఈరోజు నా ఎడల ఎవరైనా ఏ విధంగా ఒక విధంగా మరొక విధంగా ప్రవర్తిస్తుంటే, కీడు చేయాలనో హాని కలిగించాలనో దోచుకోవాలనో మరొకటి చేస్తున్నారనుకుంటే, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఎవరన్నా ఏది చేసినప్పటికీ ఆ దేవునికి తెలియకుండా ఏది జరగట్లేదు. ఒకవేళ ఎవరన్నా నాకు ఏదైనా హాని కీడు కలిగించారనుకుంటే తప్పకుండా దేవుడు నాకు న్యాయమైన తీర్పు చెప్తాడు. ఆ న్యాయమైన తీర్పు దేవుడి నుంచి వచ్చేంత వరకు నేను నిరీక్షణతో ఎదురు చూస్తాను. నీతిమంతుడు అంటే కనుక డెఫినేషన్ దేవుని సన్నిధిలో అయితే కనుక అదేనండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను అని. నేను దేవుని నమ్ముకున్నాను. ఈరోజు అనుకునే ఆపదలు సంభవించవచ్చు కాక, ఒకవేళ కనుక నా తిన్న ఇంటి వాసాలు లెక్కించేట్టుగా నా అన్నం తిన్న వాళ్ళే నా చెయ్యి కొరుకుండొచ్చు కాక, లేకపోతే కనుక నేను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే నాకైతే కనుక వాళ్ళు మోసం చేస్తుండొచ్చు కాక, ఏం చేస్తాం? ఇప్పుడు ఎదురు తిరిగి మన గొడవ పడటం గురించి ఆలోచన కాదండి. నాకు దేవుని మీద నమ్మకం ఉంది. ఎవరెవరికి ఎలాంటి తీర్పు చెప్పాలో ఆ దేవుడు చూసుకుంటాడు. అంతవరకు నేనైతే కనుక మౌనంగా ఉండటం. అప్పుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ దుష్టుడు ఏమంటాడు? చూసావా, నన్నేమీ చేయలేక చేత కాలేక చేతులు గాజులు తొడుకుని కూర్చుని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. పర్వాలేదు, మీరేమనుకున్నా పర్లా. అప్పుడు యేసుప్రభువు ఏమన్నా తెలుసా? పర్వాలేదు, నాకంత రోషము నాకంత పౌరుషం నాకేమీ లేదు. ఎందుకు? నేను కలిగించుకుంటే కనుక నేనేం చేయగలను? అదే కనుక దేవుడు కలిగించుకుంటే కనుక నామరూపాలు లేకుండా మీరు వెళ్ళిపోతారు కదా అన్నాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ అలాగే ఉన్నారండి. యేసుప్రభువు అయితే ఒకటే అంటాడు, తన్ను తాను నపుంసకునిగా చేసుకోవటం, కొజ్జేవాడిని కదా అన్నాడు ఆయన. ఎవరైతే కనుక దేవుని మీద నమ్ముకుంచారో లోకం వారిని అయితే కనుక కొజ్జేవాళ్ళు చూసినట్టు చూస్తట, చేతకాని వారు కదా అంటారు. పర్వాలేదు, ఏమైంది? నువ్విచ్చే స్టేట్మెంట్ రైటా? లోకంలో మనల గురించి అయితే కనుక రకరకాలుగా మనుషులు మాట్లాడతారండి. లోకంలో మనుషులు మన గురించి మాట్లాడటం మొదలు పెడితే కనుక నోటుకొచ్చుడు వాగుతారు. అంత మాత్రం చేత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ రైటా? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజుతో ఊరికే గాలి కొట్టుకుపోద్దండి. 2 రోజుల పాటు మనుషుల నోళ్లలో నానుతుంది. తద్వారా అయితే కనుక మళ్ళీ కనపడకుండా పోతుంది. కానీ నువ్వేంటో చివరికైతే కనుక ఉంటుంది కదా. ఏదో నిజము నిప్పు లాంటిది అన్నట్టుగా తాత్కాలికంగా కొద్దిసేపు దాని మీద బూడిద పామైనా ఓ సమయానికైతే కనుక తానంటే ఏంటో నిరూపిస్తుంది. బంగారానికి మకిలి పడుతుంది, బురదలో పడినంత మాత్రం చేత ఏమైపోతుంది? కడుక్కుంటే కనుక మామూలుగా వచ్చేదా? దేవుడు కూడా ఒక సమయానికి వచ్చేప్పటికల్లా నువ్వేంటో కూడా ప్రపంచానికి చూపించే పరిస్థితి వస్తుంది కదా. నమ్మకం. దావీదు మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ చాలా వచ్చినాయండి. ఆయన బాలుడుగా ఉన్నప్పటి నుంచి కూడా అయితే కనుక ఆయన గొర్రెలు కాసుకునే సమయంలో కూడా అతని అన్నలు కూడా అతని మీద నేరారోపణ చేశారు. సుమ కట్టుకున్న భార్య కూడా అతని మీద నేరారోపణ చేసిందండి. కనుక్కున్న పిల్లలు కూడా అతని మీద నేరారోపణ చేశారు. ఇక స్నేహితుల దగ్గరికి వచ్చిన, దేశం ఉన్న ప్రజల దగ్గరికి వచ్చిన చాలా సందర్భాల్లో దావీదు మీద అయితే మాత్రం వాళ్ళు కూడా నిందలన్నీ వేశారు. వాళ్ళు చేయకుండా పనులన్నీ చేశారండి. దావీదుకి విరోధంగా అయితే కనుక ఎంతో దుఃఖాన్ని కలిగించేంత పనులు వాళ్ళు చేశారు. అయితే ఏంటి? సమయం వచ్చేటప్పటికల్లా, కాలము గడిచేటప్పటికల్లా నిజమేంటో నిలకడగా తెలుస్తుంది అంటారు కదా. ఓ సమయానికి వచ్చేటప్పటికల్లా దావీదు తనేంటో నిరూపించుకున్నాడు. దేవుడు ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. తద్వారా అందరి నోళ్లు కూడా మూతపడిపోయాను. అందుకు నేను అంటున్నాడు, దేవుడు నా నమ్మకత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కనుక ఆ నమ్మకత్వానికి తగిన ఫలితాన్ని ఈరోజు నేను పొందుకుంటున్నాను. నాకు తండ్రి నాకు అప్పగించిన పని మీద నేను నమ్మకత్వంతో ఉన్నాను. నా రాజుగారు నాకు ఇచ్చిన పిల్లనిచ్చిన మావనే కావచ్చు, దేశాన్ని పరిపాలించిన రాజు అనే కావచ్చు, ఆయన అప్పగించిన పనిలో నేను నమ్మకత్వంతో ఉన్నాను. నాకు ఆశ్రయం ఇచ్చిన నా శత్రువులు కూడా కొన్ని సందర్భాల్లో వారి దగ్గర నేను నమ్మకత్వంతో ఉన్నాను. నా కుటుంబం దగ్గర నేను నమ్మకత్వంతోనే ఉన్నాను. ఒకళ్ళ ప్రజల దగ్గర అనుకున్నప్పుడు కూడా నేను నమ్మకత్వంతోనే ఉన్నాను. అర్థం కాక కొంతమంది అయితే నిందలు మోపుండొచ్చేమో కానీ నేను మాత్రం నమ్మకత్వంతోనే ఉన్నాను. అందుచేతే దేవుడు నాకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బొంకినంత మాత్రం చేత, నేను మంచిదాన్ని అనుకున్నంత మాత్రం చేత మీరు గెలవరండి. నేను మంచోడని చెప్పుకునే కనుక ప్రచారం చేసుకున్నంత మాత్రం చేత మీరు గొప్పవాళ్ళు అయిపోరండి. ఒక సమయం వచ్చేప్పటికల్లా దేవుడు తీర్చే తీర్పే ఫైనల్. నువ్వేం చేస్తున్నా, నువ్వేం ప్రవర్తిస్తున్నప్పుడు కూడా అందులో దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన అన్నిటినీ చూస్తున్నాడు, ఏది కూడా మిస్ అవ్వట్లా. సమయం వచ్చేప్పుడైతే కనుక నువ్వు అనుకున్న గడియలోనే నీకు తీర్పు జరుగుతుంది. తెలుసా? ఎక్స్పెక్ట్ చెయ్యు. ఆ టైంలో అయితే కనుక దేవుడు తీర్చే తీర్పుకి ఒక్కసారికి బుర్ర తిరిగిపోద్దాడు. ఖచ్చితంగా ఆయన అయితే కనుక నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసేది మంచిదైతే తప్పకుండా మంచి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ నువ్వు చేసింది కనుక తప్పు అయితే మాత్రం అన్నీ బాగున్నాయి నాకేంటే నువ్వు అనుకుంటున్నా కవరింగ్ చేసినా ఓ సమయానికి నువ్వు చేసిన తప్పును మాత్రం దేవుడు అందరికీ వెల్లడి చేస్తాడు. దానికి విధించే శిక్ష కూడా అయితే కనుక నువ్వు పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఆ రెండో మాటకు వచ్చేటప్పుడు కూడా చూడండి, అక్కడ నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చింది కదా. రెండోది, నేను చేసిన పనిని అమ్మ నాన్న తప్పు పట్టుండొచ్చు, అన్నదమ్ములు తప్పు పట్టుండొచ్చు, భర్త భార్య కూడా తప్పు పట్టుండొచ్చు,
కనుక్కున్న పిల్లలు తప్పడతారు కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులు. ఇక మన స్నేహితుల గురించి లేకపోతే మన శత్రువు గురించి చెప్పక్కర్లా. లోకంలో మనుషులకు ఉన్న గొప్ప బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తానేంటో చూసుకోరు కానీ ఎదుటివాడు తప్పుల్ని వినటానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తారు. ఏదో తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు అని విశ్వరాధి వేమన గారి పద్యం ఉంటుందండి. ఎంతసేపు కూడా పక్కోడిది తప్పే తప్ప నేను ఎలా ఉన్నానో చూసుకోవటం ఈరోజు చాలా మందికి తెలియదండి. ఎదుటివాడు తప్పులు ఎన్నటం ఈజీ, కానీ నీ తప్పుని ఎన్నుకోవటం మాత్రం నీకైతే మాత్రం ఆలోచన కూడా రావట్లేదు. అందుకని అంటున్నాడు, ఎవరేమనుకుంటే నాకెందుకు, నాలో అందరూ తప్పులు వెతకడానికి ప్రయత్నించారు, కానీ నేను చేసింది మంచిదా కాదన్న సంగతి నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? నా నిర్దోషిత్వం అన్నారు. అంటే దావీదు చేసిన కొన్ని పనులు అయితే కనుక చాలా మందికి వెగట అనిపించినట్టు. అన్నలు అన్నారు ఒక సందర్భంలో గొలియాతు మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు, దావీదు అయితే కనుక రాజును ఒప్పించి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు అన్నలు ఏమన్నారు తెలుసా? ఒరేయ్, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చిన్నపిల్లడు కదా, వయసుకు తగిన పనులు నువ్వు చేయాలి కదా, నీ హృదయపు గర్వం మాకు బాగా తెలుసురా. ఇది తమ్ముడిని పట్టుకుని చిన్నోడండి. ఆ పెద్దవాడు అనుకున్న ఎలియాబు మొదలుకొని మిగతా ముగ్గురు సహోదరులు కూడా ఎలాగన్నారట, నీ గర్వం మాకు తెలుసురా, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? ఎంతసేపు కూడా షో చేద్దాం అనుకుంటావు, నలుగురిలో పెద్ద బిల్డప్ ఇద్దాం అనుకుంటున్నావు, నీకు తగిన శాస్తి జరుగుద్ది కదా అన్నట్టుగా తమ్ముడి గురించి అయితే కనుక హీనంగా మాట్లాడారు. భార్య అలాగన్నది. కొడుకు అనుకున్న అబ్షలోము కూడా తండ్రి మీద అయితే కనుక అలాగంటే నిందలు వేశారండి. మా నాన్నకే చాదస్తం వచ్చేసింది, ముసలోడు అయిపోయాడు కదా, రేపు మాపో పోతాడు కదా, ఒంట్లో శక్తి లేదు, మా నాన్నకి సరైన తీర్పు చెప్పేంత యోగ్యత కూడా లేదు. ఇది కొడుకే చివరికి తండ్రిని గురించి అయితే కనుక హీనంగా పలికాడు. అంత మాత్రం చేత నిజమా? ఈరోజు నిన్ను గురించి కూడా చుట్టూ ఉండేవాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. అది నిజమో అబద్ధమని తొందరపడవలసిన అవసరం లేదు, జస్ట్ ఓపిక పట్టడం అంతే. ఈరోజు విజ్ఞత కలిగిన వాడు, నీతిమంతుడు ఎవరు ఉన్నారనుకుంటే కనుక జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా ఓపికగా ఉంటాడు. సందర్భం వచ్చేంత వరకు ఎందుకు మనం తొందరపడటం? ప్రతిదానికి తీర్పు ఉందన్నదని దేవుడు చెప్తున్నప్పుడు ఆ తీర్పు కొరకు ఎదురు చూసేవాడు నీతిమంతుడని. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా నిర్దోషత్వమును బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నేను చేసే పనుల్లో చాలా మంది అయితే కనుక తప్పులు వెతికారు. నా స్వార్థం కోసం నేను చేశానన్నారు, లేకపోతే కనుక ఎదుటివాడికి కీడి కలిగించడం ఆలోచనతో నేను చేశానన్నారు. నేను అట్లా చేయలేదు, కేవలం నా వరకే తప్ప చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆనందపడాలని ఉద్దేశంతో నీ పని చేశాను. చాలా మందికి ఇది అర్థం కాలేదు, అందుచేత నన్ను అందరూ తప్పు పట్టారు. కానీ రోజులు గడిచేప్పటికల్లా దేవుడు ఏం చేశారట, నా నిర్దోషత్వం బట్టి దేవుడైతే కనుక నన్ను ఈ ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ భార్య ఏదైనా అందరినీ కంగారు పడకండి, మీ భర్త ఏదైనా అన్నాడని కంగారు పడకండి, మీ స్నేహితులు అయితే మరొకరు అన్నారని తొందరపడద్దు. చాలా మంది అయితే ఈరోజు ఎక్కువ కంగారు పడుతుంది ఇక్కడేనండి. ఏమో పలానా వాళ్ళు ఇలా అన్నారండి, పలానా వారు ఇలా అన్నారండి. డోంట్ వరీ, కంగారు పడకండి, ప్రతిదానికి తీర్పు ఉంది. ఈరోజు ఎవరైతే కనుక మిమ్మల్ని గురించి చెడుగా మాట్లాడారో వాళ్ళే మీ పాదముల మీద పడే రోజు ఒకటి వస్తుంది తెలుసా. దేవుడు తలుచుకుంటే కనుక చేసే పని ఎవరికి కూడా అర్థం కాదండి. ఆయన క్రియలు ఆశ్చర్యములు కదా అన్నారు. ఆయన చేసే పని ఎలా కూడా జరుగుతుందా? జరుగుతుందంతే. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఓ సందర్భంలో యోబు గారి దగ్గరికి వచ్చినప్పుడు అంత ఉన్నతమైన బ్రతుకు బతికిన వాడాడు, దేవుని సన్నిధిలో ఎంతో విలువైన వాడుగా ఆయన గురించి మంచి సాక్ష్యం ఉంది. అలాంటి యోబుని కనుక దేవుడు పరీక్షించడం కోసం దుష్టుని చేతికి అప్పగించాడట. దుష్టుడు వచ్చి ఎప్పుడైతే కనుక యోబును తనైతే పెట్టకూడని ఇబ్బందులు పెట్టసాగాడు, తన ఆస్తిపాస్తులు పోగొట్టేశాడు, తన పిల్లలు చనిపోయారు, ఇల్లు కూలిపోయింది, ఒంట్లో రోగం వచ్చింది, ఇలాంటివన్నీ ఒకేసారి ఎప్పుడైతే సంభవించిందో అప్పటి వరకు యోబు దగ్గరికి వచ్చి ఎంతో ముద్దు మాటలు మాటి గౌరవించిన వాళ్ళే యోబు స్థితి తగ్గిపోగానే ఒక్కసారిగా యోబును గురించి చెడు మాటలు పలకడం ప్రారంభించారు. లోకంలో కూడా ధనం ఉన్నంతసేపు చాలా మంచోడి కింద లెక్కండి, ధనం లేకుండా పోయిందనుకోండి అప్పటి వరకు వారి కడుపులోని ఉక్రోషం అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. వారి కడుపు మంటంతా చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తారు వీడు? ఉద్యోగం ఉన్నంతసేపు ఒకలాగా, పదవి ఉన్నంతసేపు ఒకలాగా, లోకంలో ఆరోగ్యం ఉన్నంతసేపు కూడానండి. కొంతమంది ఏ పనైనా కానీ వాళ్ళు సాధ్యం చేసుకునే సమయం ఉన్నంత వరకు ఎవరు కూడా వారిని ఏమో ఒక్క మాట కూడా అనరు. వాళ్ళు ఎప్పుడైతే కనుక కృంగిపోయారనే సంగతి తెలిసిందో ప్రతి కుక్క కూడా మొరగటం ప్రారంభిస్తుందని. యోబునైతే కనుక ఆ రోజు భార్య అలాగే మాట్లాడిస్తుంది, స్నేహితులు అలాగే మాట్లాడారు, చివరి దగ్గర తన దగ్గర పనిచేసే పనివారు కూడా అతని గురించి అయితే కనుక హీనంగా మాట్లాడటం ప్రారంభించారు. ఎంతగా అన్నప్పుడైతే కనుక యోబు భార్య స్వయంగా యోబుని గురించి ఏమంటుందో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నానండి. యోబు కలిగిన కష్టం, ఆ కలిగిన కష్టంలో అతని భార్య అతన్ని ఉద్దేశించి ఏమంటుందో ఒకసారి చదువుతున్నాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అరికాల నుంచి నడినెత్తి వరకు బాధగల కురుపులట. పొంగు చూపినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోండి. చాలా మందికి బాగా చూసుకోకపోతే ఒళ్ళంతా పూసేస్తుందని. ఒకళ్ళ చిన్నపిల్లలు అయితే ఒక పద్ధతి ఎత్తుకుంటామేమో, కానీ అలా అయితే ఎత్తుకున్న ప్రాబ్లం అనుకోండి. అసలు కొంతమందికి అయితే కనుక అరికాల్లో కూడా బాగా పుళ్ళు వచ్చేస్తాయండి. ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
పైగా దురద ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. అంటే పొంగు చూపిందని నేను చెప్పను, కానీ ఏమో ఆ జబ్బు ఏంటో తెలియదు. కానీ దుష్టుడైతే కనుక అంత బాధగల కురుపులతో అయితే కనుక మొత్తడటండి. అతడు ఒళ్ళు గోకుకొనుటకే చిన్న పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా ఆ బాధను తట్టుకోలేక యోబు గారు బూడిదలో కూర్చుని ఆ బూడిద రాసుకున్నాడట శ్రాంతన కోసం. ఇక దురద ఎక్కువైపోతే కనుక మామూలు గోళ్ళుతో గోక్కోవడం చేతకాక చిల్ల పెంకు తీసుకుని, చిల్ల పెంకు అంటే తెలుసా, కుండ పగిలిపోతే కనుక ఆ కుండ మొక్కను చిల్ల పెంకు అంటారని. మట్టి కుండ పగిలిపోతే కనుక వచ్చే మొక్క ఉంటుంది చూసారు, దాన్ని చిల్ల పెంకు అంటారు. దానితో గోక్కోవడం కోసం అయితే కనుక ఆయన కూర్చున్నాడట. అప్పుడు అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఇందువా, ఇప్పటికీ నీలేం పోలేదు, ఇక దేవుడు అన్నంత మాత్రం చేతే కనుక దేవుడు కరుణిస్తాడా? లోకంలో మనుషులు సమయం వస్తే కనుక ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారని. ఇది భార్య. తర్వాత స్నేహితుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా 4వ అధ్యాయంలో అయితే కనుక ఆ మాట చూడండి, 6వ వచనం. అదే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇది నువ్వు యథార్థవంతుడు అన్నావు కదా, నువ్వు నిర్దోషం అని చెప్పావు కదా, మరి ఎందుకు తొందరపడి ఇలా కంగారు పడి మాట్లాడుతున్నావు? నోరెందుకు జారిపోతున్నావు? లేకపోతే కనుక దేవుని ఎందుకు నువ్వైతే కనుక తప్పు పట్టే పరిస్థితి వస్తుంది కదా. వీళ్ళందరూ కూడా యోబునైతే కనుక చాలా నీచంగా మాట్లాడేశారు. అతను కలిగిన బాధ ఏ స్థాయిలో ఉందో ఈ సమయంలో ఎలాంటి ఓదార్పు మాటలు చెప్పాలో కూడా చూడలేదని బాధను మరింతగా రెచ్చగొట్టారు. అతను అదే అంటున్నాడు, మీరు బాధకు కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అంటాడు. కొంతమంది నోటి మాట ఎప్పుడు కూడా పక్కని గిచ్చడానికే ప్రయత్నిస్తున్నారు. సాంతనపరచడానికి కొంతమంది పనికిరాని, ఎప్పుడు చూసినప్పుడు కూడా ఎదుటివాడిని తప్పు పట్టడమే. ఎదుటివాడు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆదరించాలో కూడా చాలా మందికి తెలియదండి. వాళ్ళు పలికే పలుకుల్లోనే అవతల వారిని అయితే కనుక గిచ్చేటట్టుగా గిల్లేటట్టుగా ఉంటున్నారు. యోబుకైతే కనుక చాలా కష్టం వచ్చిందండి. అయిన వారు అనుకున్నవారు కూడా ఎలాగే చేశారట. కానీ ఒక సమయానికి వచ్చినప్పటికల్లా యోబుకు దేవుడు దర్శనమిచ్చాడు, వాస్తవాన్ని చెప్పాడు. నిన్ను పరీక్షించడం కోసమే, నీలో తప్పు ఉందని నేను చేయలేదు, నువ్వు తప్పు చేసావు కనుక నీకు ఈ కష్టం రావాలని చేయలేదు, కానీ నీకు కష్టం కలిగితే నువ్వు నేర్చుకోవాల్సిందేటో చెప్దాం అనుకున్నాను. అప్పటి వరకు నా భార్య అంటే భార్య కాదు అనుకున్నాడు ఎవరు, యోబు గారు. ఇప్పుడు ఆ భార్య అసలు స్వరూపం అంటే బయటకు వచ్చేసిందా? స్నేహితులు అంటే కనుక అమ్మో నా ప్రాణ స్నేహితులు అనుకున్నారు. వారి స్నేహితుల యొక్క స్థితిగతులను బట్టి అయితే కనుక వారు మాట్లాడిన మాటలో ఆ స్నేహితులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థమైపోయింది. తన పనివారి దగ్గరికి వచ్చినా, తన ఊరి వారి దగ్గరికి వచ్చినా అన్నీ ఉన్నంతసేపు మనుషులు ఎలా మాట్లాడతారు, ఉన్నవన్నీ పోగొట్టుకుంటే కనుక వాళ్ళు ఏం మాట్లాడతారో యోబుకైతే కనుక ఒక మంచి పాఠం వచ్చింది. ఇది మీరు నేర్చుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి. ఒంట్లో అందం ఉన్నంతసేపు, బలం ఉన్నంతసేపు, ఆరోగ్యం ఉన్నంతసేపు, జేబులో డబ్బులు ఉన్నంతసేపు ఏమి మీకేమనిపించింది అప్పుడు ఏం పాఠం నేర్చుకోరండి. మనిషికి ఎప్పుడు మంచి పాఠం వస్తుందంటే కనుక ఉన్నవన్నీ పోగొట్టుకున్నప్పుడైతే కనుక అప్పుడు అర్థమవుతుందండి ఎవరెవరు మిమ్మల్ని గురించి ఎలా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. నేను గొప్ప స్థితిలో ఉన్నాను అనుకుంటే కనుక ఆ సమయంలో అందరూ మిమ్మల్ని పొగుడుతారండి, ఏది నిజం కాదు. కానీ మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీకు ఏమీ లేనప్పుడైతే కనుక ఎవరైతే మీ పక్కన నుంచి ఉంటారో వారు నిజమైన హితులు అనే సంగతిని తెలియచెప్పడం కోసమే. ఆ సమయంలో మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కనుక మీ చెయ్యి పుచ్చి మిమ్మల్ని బలపరిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కదా గొప్పోళ్ళు అంటారు. ఈ పాఠం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు అయితే కనుక తప్పకుండా ఈ శ్రమలు కష్టాలు అయితే కనుక ఆయన అయితే కనుక ప్రవేశపెడతాడు. వాటిని బట్టి ఎవరు తొందరపడద్దండి. ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ కీడు కలగాలి, అనుభవించండి. ఎంతసేపు దేవుని వలన మేలేనా, కీడు అనుభవింప తగదా అంటాడు ఆయన. యోబు గారే తన భార్యతో చెప్పిన మాట అదే. ఎంతసేపు దేవుడు నాకు సుఖము సంతోషమేనా, ఎంతసేపు ఆనందము ఉల్లాసమేనా? రాని కొద్దిసేపు కష్టపడితేనే కదా, నా కళ్ళంటే నీళ్ళు వచ్చినప్పుడే కదా నాకు పాఠం వచ్చేది అనుకున్నాను నేను. అందుకనే సొలొమోను కూడా అక్కడ చెప్పేటప్పుడు అన్నాడు, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును కదా అని. ముఖం కుంచిపోతున్న కొన్ని సందర్భాల్లో మనం చేసిన తప్పును బట్టో చేయకూడదు చేయకపోయినప్పుడు కూడా ఎదుటివారు పలికిన పలుకులో మనకు కలిగిన కీడు ఉంటుంది చూసారా, ఆ సమయంలో మనం ఓడిపోయాం, నేనైతే కనుక నీరసపడిపోయాను, కృంగిపోయాను అనుకున్నప్పుడు తెలియకుండా మొహం దిగిపోద్దాను. ఆ మొహం దిగిపోయినప్పుడు తెలియకుండానే మనకు ఆలోచనలు వస్తాయి. ఎలా జరిగింది, ఏ పొరపాటు వల్ల నాకు కష్టం కలిగింది, ఏ పొరపాటు వల్ల నాకు ఇంత అవమానం కలిగింది, నేను ఏం చేసైతే కనుక ఈ స్థితికి వచ్చానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటారు. మనిషి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క వ్యక్తిని గురించి ఆలోచించినా అందరికీ ఏదో ఒక సమయంలో అయితే కనుక ఈ ఆలోచన కలగాలి. ఖిన్నమైన ముఖము అన్నాడు. తల దించుకో, కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితే, రోధించే పరిస్థితే, కొన్ని సందర్భాల్లో ఎవరికి ముఖం కూడా చూపించలేని పరిస్థితి రావాలి. ఎందుకో తెలుసా, అలాంటి టైంలోనే నువ్వు దేవుని ముందు కూర్చుంటావు. ఎవరు నీ పక్కన లేనప్పుడే ఉండకుండా చూసుకో. ఆ టైంలో ఆ అవమానం కనుక నువ్వు కనుక ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే జీవితంలో ఎప్పుడు కూడా అవమానించబడే పరిస్థితి రాదు. నీ కలిగిన కష్టమో నష్టం కనుక ఒక్కసారి కనుక ఆలోచించుకుంటే, ఎందుకు వచ్చింది, దేవుడు నన్ను ఏడవటానికి ఈ లోకానికి పంపించలేదు సుమా, నేను అందరి చేత అనిపించుకోవడం కోసం ఈ లోకాన్ని నేను పంపించలేదు, ఎవరో వచ్చి నన్ను కొట్టడానికో తిట్టడానికో నన్ను ఈ లోకానికి పంపించలేదు, కానీ దేవుని చిత్తం నెరవేర్చడానికి, ఆయన్ని మహిమపరచడం కోసం,
నా యందు దేవుడు మహిమపరచబడేటట్టుగా ఉండటం కోసం ఇక్కడికి వచ్చాను. ఇదేంటి నేను ఏడుస్తున్నాను, నేను ఏడవలసిన అవసరం నాకు ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి నాకు ఎందుకు ఉత్పన్నమైందన్న సంగతి మనిషికి తెలిస్తే ఇంకెప్పుడు కూడా అంతకుముందు జరిగిన తప్పుల్ని మళ్ళీ రిపీట్ మాత్రం చేయడం. ఈరోజు మీరైనా నేనైనా నేర్చుకోవాల్సిందే, మీరైనా నేనైనా నేర్చుకోవాల్సిందే. అలా నేర్చుకోవడం కోసమే దేవుడు కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. అప్పుడే దుఃఖము అనారోగ్యం నీకు కలుగుతుందండి. తొందరపడకండి, జరగాలి కదా, ఎవరెవరు ఏంటో మనకి తెలియాలి కదా, వాళ్ళందరినీ అర్థం చేసుకోవడం కోసం మనం ఈ స్థితిలో ఉన్నాం కదా. ఇవన్నిటిని అనుభవించిన తర్వాత దావీదు చివరికి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నాకు కలిగిన కష్టములన్నిటిలోంచి, నాకు కలిగిన ఆపదలన్నిటిలోంచి దేవుడు విడిపించాడు. అందరూ నన్ను చీయన్నా, నా వారనుకున్న వాళ్ళే నన్ను గురించి హేళనగా మాట్లాడినా, కనీసం నేను చేసే పని అర్థమేంటో కూడా వాళ్ళకి అర్థం కాక నన్ను గురించి చెడుగా అనుకున్నా, దేవుడు మాత్రం నన్ను మాత్రం కాదనలేదు. ఎందుకు కాదనలేదు అనుకున్నప్పుడే చెప్తున్నాడు. ఆ 18-20 కీర్తన గ్రంథం అన్నప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. అక్కడ నేను 18-20 వచ్చిన చదవాలి కదా, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. దేవుని మీద నాకున్న నమ్మకం. ఎంతమంది ఎన్ని అనుకున్నా నిజంగా నీకు దేవుడు తోడుగా ఉంటే కనుక రోగం ఎందుకు వచ్చింది అన్నారు వాళ్ళు. దేవుడే కనుక నీకు తోడుగా ఉంటే కనుక ఇదిగో నీకు కలిగిన వ్యాపారం ఎందుకు దెబ్బతిందని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. దేవుడే నీకు తోడుగా ఉంటే కనుక ఇగో ఈ స్థితిలో నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు, నీ పిల్లలు ఏంటి అలా అయ్యారు, నీ భార్య భర్త ఎలా అయిపోయారేంటి, నీ కుటుంబం ఎలా అయిపోయింది ఏంటి. చాలా మంది అయితే కనుక ఇలాగే మాట్లాడారు. ఇది దావీదుకి వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ అంతా అలాగే ఉందండి. కానీ నేను చేసిన పని అయితే మాత్రం ఒకటి, ఏది జరిగినప్పుడు కూడా నమ్మకం ఎవరి మీద పెట్టుకున్నాను తెలుసా, ఎలాంటి కష్టకాలంలో నేను ఎవరి మీద ఆధారపడ్డా అనుకున్నప్పుడు చెప్తున్నాడు, నా నీతి కదా. నేను ఎవరేమనుకున్నప్పుడు కూడా దేవుని మీద నాకున్న నమ్మకం నేను కోల్పోకుండా ఉండటం చేతనే దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు నాకు ప్రతిఫలం ఎందుకు ఇచ్చాడంటే కనుక సమాధానం. ఇక రెండోది వస్తే నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. దానియేలు గారి గురించి మనం చదువుతున్నప్పుడు సింహాల బోన్లో పడిపోయాడు. దానియేలుని ఆ దేశపు రాజు తన మాట వినలేదన్న ఉద్దేశంతో తీసుకువెళ్ళి, తనకు ప్రార్థన చేయలేదన్న ఉద్దేశంతో, తన ముందు మోకరించలేదన్న ఉద్దేశంతో తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారట. ఆ సింహాల బోన్లో వేసి తాళం వేసి ముద్ర వేసి మరీ వెళ్ళిపోయాడు. రాత్రంతా కూడా సింహాలతో ఉన్నాడు దానియేలు. వాస్తవంగా సింహాల బోన్లో పడిన దానియేలుని క్షణంలోనే తినేయాలండి. అవి ఆకలితో ఉన్న సింహాలు అయితే కనుక వెంటనే క్షణంలోనే అయితే కనుక దానియేలుని తినేయాలి. కానీ ఆ రాత్రంతా కూడా అలాగే కూర్చున్నాడు. ఏ సింహము కూడా దానియేలుకి హాని చేయలే, ఒంటి మీద గీత కూడా పడలేదు. అవన్నీ కూడా నోరు మూసుకుని దానియేలుకి అలా చూస్తూ కూర్చున్నాయట. మంచిది. తెల్లారి పొద్దునైతే కనుక రాజుగారు వచ్చారు, తాళం తీయించి చూశారు, దానియేలు అని పిలిచారట. అప్పుడు దానియేలు అని పిలిచేప్పుడైతే కనుక అప్పుడు దానియేలు నుంచి అయితే కనుక సమాధానం వచ్చింది. ఆ దానియేలు నుంచి సమాధానం ఏమొచ్చిందో తెలుసా, తను చనిపోలేదు, తను బ్రతికే ఉన్నాడు. అతను బ్రతికున్నప్పుడైతే కనుక తనకి ఆశ్చర్యం అయిపోతే కలిగింది. ఎందుకు ఇంకా నీకేమీ సింహాలు హాని చేయకపోవడం గల కారణం ఏంటి అంటే, ఆ కారణం ఏంటి అన్నప్పుడు దానియేలు గారు చెప్పిన సమాధానం 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 20 వచ్చి నుంచి చదువుతున్నానండి. రాజు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అతను అడిగాను. రాజు దగ్గర పనిచేసే ప్రధానమంత్రి ఎవరో దానియేలు గారు. కానీ ప్రధానమంత్రి అయినంత మాత్రం చేత రాజుగారిని సేవించడా. రాజు అయితే కనుక విలువ కలిగిన వాడే, శక్తి కలిగిన వాడు కాదు. గమనించాలండి, మన చేతుల్లోనో రూపాయి నోటును చూసినప్పుడు అది విలువ కలిగిందండి. డబ్బులు విలువైనవండి, బంగారం విలువైనదే కాదని అనట్లేదు, కానీ వాటికి శక్తి లేదండి. వాటిని వినియోగించుకునే వ్యక్తిని బట్టి మాత్రం వాటికి శక్తి వస్తుంది తప్ప డబ్బుకి శక్తి ఉంది, బంగారానికి విలువ వస్తుందని మాత్రం అనుకోద్దండి. అలాగే రాజుగారి దగ్గరికి చెప్పడం ఆ పదవే అండి. రాజు అయినంత మాత్రం చేత అతను శక్తివంతుడు అయిపోడు. అతనుకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి, అతను దాన్ని వినియోగించుకునే విధానాన్ని బట్టి శక్తి బయటకు వస్తుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రాజుని తను పూజించాలని మాత్రం దానియేలు ఎప్పుడు అనుకోలేదట. అది నచ్చలేదు. అందుచేత దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో వేశాడు. అప్పుడు అంటున్నాడు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగానా? రోజు నువ్వు కొలుస్తున్నావు కదా నీ దేవుడు నిన్నైతే కనుక సింహాల నోట్లో వచ్చి తప్పించాడా అని అడిగారట. అప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి అక్కడ. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడతాను. మీరందరూ నన్ను తప్పట్టారు, మీరందరూ తప్పుపట్టారు. రాజు తప్పుపట్టాడు, మంత్రులు తప్పుపట్టాడు, అక్కడ ఆలోచనకర్తలందరూ కూడా తప్పుపట్టారు. మీరందరూ తప్పుపట్టి నన్ను తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. కానీ మీరు నన్ను తప్పుపట్టిన నా దేవుడు మాత్రం నాలో నిర్దోషత్వాన్ని చూస్తాడు. నా ఆలోచన తప్పు కాదన్న సంగతి ఆయన గుర్తెరిగాడు. దేవుని దృష్టిలో నేను ఏ తప్పు చేయలేదు. అందుచేతనే సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాని నోట్లోంచి దేవుడు నన్ను రక్షించాడు. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అదే. చాలా సందర్భాల్లో లోకంలో ఉన్న వ్యక్తులతో అయితే కనుక మనకి వాదోపవాదాలు జరుగుతాయి. మనకైతే కనుక కలహాలు, పగలో ప్రతీకారాలు కూడా వస్తాయి. నా మాట వినలేదన్న ఉద్దేశంతో చాలా మంది మిమ్మల్ని నీచంగా చూస్తే కనుక దూరం పెట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ
మీకు హాని కలిగించడానికో మీకు కీడు కలిగించడానికో చాలా మంది ప్రయత్నం కూడా చేస్తారండి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనుషుల దృష్టిలో దోషి నిర్దోషి అని వాళ్ళు అనుకుని ఏదో తీర్పులు చెప్తారండి. వారి కంటికి కనపడేదాన్ని బట్టో చెవికి వినపడేదాన్ని బట్టో ఏదో ఒక తీర్పులు చెప్తారు. కానీ మనిషి తీర్చే తీర్పు ఎప్పుడు కూడా న్యాయం మాత్రం కాదు, అది నిజం కూడా కాదు. చివరికి మన కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరిగిన తీర్పులు చెప్తున్నప్పుడైతే కనుక మనం కొన్ని సందర్భాల్లో బాధపడతాం, నవ్వుకుంటామండి. ఇదే చివరికి చెప్పిందని. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలను బట్టి వాళ్ళు తీర్పు చెప్తారే తప్ప స్వయంగా ఏం జరిగిందో వాళ్ళు చూడలేరు. మన కంటికి కనపడిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు తప్ప తెలియకుండా మన హృదయంలో ఏముందన్న సంగతి కూడా ఎవరికీ తెలియదండి. కానీ దేవుడైతే మాత్రం అందరి హృదయ అంతరంగములన్నిటినీ ఎరిగిన వారు. ఎవరెవరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో ఆయనకి మాత్రమే తెలుసు. ఎవరెవరు ఎందుకు ఆ పని చేస్తున్నారో ఆయనకి మాత్రమే తెలుసు. మనుషులు నోటుకొచ్చట వాగుతూ ఉంటారండి. కాబట్టి మనుషులు తీర్చే తీర్పు కోసం కాకుండా దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడిగా కనపడ్డాను. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. మనుషులందరూ నన్ను తప్పు పట్టినా నాకు సంబంధం లేదు. వాళ్ళు తప్పు పడతారు, ఏం చేస్తారు? కొడితే కొడతారు, చంపేస్తే చంపేస్తారు. ఎంతవరకు వారు చేయగలిగింది? ఈ లోకమే మనకి శాశ్వతం కాదుగా. ఇవాళ కాకపోతే రేపైనా మనందరూ చనిపోయేవాళ్ళం కదా. ఒక అడుగు ముందు వెళ్ళిపోతాం అంతే. దీనికోసం పెద్ద ప్రాబ్లం ఏముంది? కానీ యుగయుగములు జీవించవలసిన దేవుని దృష్టిలో మాత్రం నువ్వు ఎలాంటి వాడు అన్నది ఇక్కడ ముఖ్యమండి. అందుకనే నా నిర్దోషత్వంను బట్టి దేవుడు నాకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చాడు కదా. దానియేలు చెప్తున్నాడు, అదే మాట దావీదు గారు కూడా చెప్తున్నారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ నమ్మిక ఏదైతే ఉందో, నీ నీతిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉన్నదా? నేను నీతిగానే ఉన్నాను అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో నేను ఉన్నాను కనుక తప్పకుండా దేవుడు నాకు మంచి ప్రతిఫలం ఇస్తాడని నమ్మకం మీకుందా? నేను దేవుని దృష్టిలో ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషిని కనుక తప్పకుండా దేవుడు నాకు మంచి ప్రతిఫలం ఇస్తాడనుకున్న నమ్మకం అనుకుందా? ఎవరైతే కనుక ఇట్టి నమ్మకంతో జీవిస్తారో తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపైనా కానీ వారి తల ఎత్తబడుతుంది. తాత్కాలికంగా కొద్దిసేపు మీరు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, లోకపరంగా అయితే కనుక చేయి చాచి పేదరికంలో మీరు బతికే పరిస్థితికి వచ్చినా తప్పకుండా రేపటి దినాన దేవుడు మీకు తల పైకెత్తుతాడు. అలా అవ్వాలనుకుంటే కనుక ముందు దేవుని మీద మనకున్న నమ్మకం, రెండవది కనుక దేవుని దృష్టిలో మనందరం కూడా చూపించవలసిన మన నిర్దోషత్వం అండి. ముందు నీ హృదయానికి అది అర్థం కావాలి. దేవుణ్ణి చూసినప్పుడు మనిషికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కొన్ని సందర్భాల్లో భార్య తను చేసిన పనిని బట్టి భర్త తప్పు పడతాడండి. అయ్యో నేను అలాంటి తప్పులు చేయలేదండి అని చెప్పినప్పుడు కూడా భర్తకి అర్థం కాకపోవచ్చు. అలాగే భర్త కూడా చేసిన పనులు చాలా సందర్భాల్లో భార్యలు తప్పుపడతారు. వాళ్ళు తప్పు పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి మాట్లాడుతున్నారు తప్ప నాకు అలాంటి తప్పు ఆలోచన లేదని చెప్పినా చాలా మంది భార్యలు అయితే కానీ వినరండి. పిల్లలు అలాగే తల్లిదండ్రులు అపార్థాలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దోషులుగానే చూస్తున్నారు. స్నేహితులు బంధువులు అనుకుంటే ఇక చెప్పక్కర్లేదు కదా. సమయానికి ఎలా మాట్లాడతారో కూడా తెలియదండి. నిందే కదా, వేసేద్దాం. తీర్పులు చెప్పడం అనుకుంటే చాలా మందికి సరదాలు కదా. అందరూ జడ్జిలేనండి. లోకంలో ప్రతి ఒక్కరు కూడా వాడు వీడిని తేడా లేకుండా అందరూ జడ్జిలే. ఎందుకంటే కనుక నేను చెప్తాను అలా చేయకూడదేమో కదా, ఇలా చేస్తే తప్పు కదా, ఇలా వెళ్ళకూడదు కదా, నోరుంది కదా అని వాగుతూ ఉంటారండి. వాళ్ళు చెప్పే మాటల గురించి కాకుండా నేను చేసే పని దేవుడు ఎలా చూస్తాడో, నేను చేసిన దానికి దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఆ దేవుని యందు భయభక్తులతో జీవించడానికి, ఆయన కృప కొరకు కనిపెట్టడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పమైన మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలంలో పొడిగించినటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింప చేస్తున్నారు తండ్రి. అనుగ్రహించిన నేటి దినాన్ని మేము ప్రారంభించుకుని చూడగా దినమెల్లా మీ కృప చొప్పున జీవించడానికి లోకముందు మాకు అప్పగించిన పనిని ప్రభ చక్కగా నెరవేర్చి తండ్రి మీ చిత్తాన్ని ప్రభ లోకముందు ప్రకటించి క్షేమముగా మీ పాద సన్నిధికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. రాత్రి వరకు మీ కృపను బట్టి మమ్మల్ని నడిపించండి. మేమందరం సాయంత్రం మరలా మీ పాద సన్నిధికి చేరి సంతోషంగా మీ కృతజ్ఞతలు తెలియజేసే భాగ్యాన్ని దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.